నక్సల్స్తో ఎటువంటి సంబంధాలు ఉండే మీకు? ఆర్కే గారు ఉన్నప్పుడు మాకు మంచి రిలేషన్ ఉండేది. వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడు కూడా చాలా నీతిగా నిజాయితీగా వాళ్ళ ఆర్గనైజేషన్ ఉండేది. వాళ్ళ నుంచి ఒక మాట వస్తే చాలు, ఒక మాట, ఒక మనిషి వచ్చి మాట చెప్తే చాలు, ఫలానా దగ్గర అన్యాయం జరుగుతుందంటే మీలాంటి వ్యక్తి ఎవరైనా అన్యాయం చేస్తున్నారు మీ దగ్గరకు వచ్చి ఆర్కే పంపించాడు, నిన్ను ఏం చేయొద్దు అన్నాడు అంటే కదా మీరు సైలెంట్. ఇంకా అప్పుడు ఈ ఫోన్ల వ్యవస్థ అదంతా ఉండేది కాదు, దూతలు వచ్చేవాళ్ళు అంతే, లేకపోతే లెటర్స్ వచ్చేవి, లేకపోతే ప్రకటనలు వచ్చాయి, పేపర్ ప్రకటన, వాటితోటే సెట్ అయిపోయేవాళ్ళు. అది సెట్ కాని వాళ్ళని ఇప్పుడు ఒక్కటన్నా నేను చెప్తా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 9 సంవత్సరాలు తెలుగుదేశం నాయకులు ఎవరన్నా గ్రామాల్లో పడుకున్నారా? పడుకున్నారా? పడుకుంటే తెల్లారి వరకు వాడు చచ్చిపోయేటోడు. ఎందుకు అంటే వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ చేయడము, వాళ్ళు అన్యాయాలు చేయడం, అక్రమాలు చేయడం చేస్తూ ఉండేది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ సామాన్య కార్యకర్త నుంచి మొదలు పెడితే మంత్రి స్థాయి వరకు సామాన్యులను దోచుకొని దాచుకుంటున్నారు. ఎవరు అడుగుతున్నారు అన్న ప్రజలు అడగలేరు. పత్రికలు కూడా ఒక విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీని బయట పెట్టాలంటే భయపడుతున్నాయి. అటువంటి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నించే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మావోయిస్టులతో మీకు సంబంధాలు అప్పుడు నిషేధిత ఉన్నప్పుడు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నప్పుడు ఎవరు అప్పుడు పోలీసులు పోటా పెట్టారు కదన్న, పోటా కేసు పెట్టారు. అప్పటి వరకు అంతకంటే ముందు అన్న 2003లో పోటా పెట్టారు. అంతకంటే ముందు అది వెళ్ళే వాళ్ళం, మేము వెళ్ళే వాళ్ళం, వాళ్ళు పిలిచేవాళ్ళు, బాగా రిసీవ్ చేసుకునే వాళ్ళ. నేను ఒక్కసారో రెండు సార్లు వెళ్ళాను అన్న, ఒక ఆర్కేని కలిసాను. అట్లా కూర్చునేవాడు. నాకైతే నన్ను ఒకసారి పిలిచినప్పుడు మా ఆయన గురించి ఇట్లా మురళిని ఇట్లా చేయమని అట్లా చేయమని ఇట్లాంటివి ఉంటాయి అని చెప్పి నాకు చెప్పారు. సరే అని చెప్పి నేను వచ్చాను. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కలిసాను. మా హస్బెండ్ మాత్రం వెళ్తా ఉండేవాడు. ఇక ఎప్పుడని ఎక్కడని నాకు చెప్పకుండా బయటకు వెళ్తా అని చెప్పి వెళ్ళి రిసీవ్ చేసుకున్నారా నక్సల్స్? మంచి చూసుకునేవారు అన్న, మంచి చూసుకునేవారు. ఆ రోజు మా కారు మీద కూడా అనుకోకుండా నేను పోయిన రోజు అక్కడ ఉన్న గ్రామస్తులు దాడి చేశారు. అసలు నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుందో అనేది. అప్పుడు ఏం చేశాడంటే ఆయన ఒక మనిషిని పంపించి మన వాళ్ళే అంతకు ముందు రోజు అంటే వాళ్ళు ఊర్లలో ఇవి తునికాక అది ఏరుకొచ్చుకొని అమ్ముకొని డబ్బులు పెట్టుకుంటారు కదన్న, అట్లా డబ్బులు పెట్టుకుంటే ఎవరో కారులో వచ్చి దొంగతనం చేసుకొని వెళ్ళారంట. మళ్ళీ కారు వచ్చే వరకు అట్లాంటి వాళ్ళే వచ్చారనుకొని మా కారు మీద దాడి చేశారు. ఇంకా నేను ఎక్కలేదు, ఈయన దగ్గర నుంచి పోతుంటే మళ్ళీ వాళ్ళ మనుషులను పంపించి వాళ్ళని పంపించరండి అంటే వాళ్ళ దగ్గరికి వచ్చి జనాలకి మన వాళ్ళు అని చెప్పగానే వాళ్ళు ఎటో అటు వెళ్ళిపోయినారు. మళ్ళీ నేను కారు ఎక్కి ఇంటికి వచ్చేసాను. కానీ మీరు మావోయిస్టులతో సాన్నిహిత్యాన్ని దుర్వినియోగం చేసి ఎర్రబెల్లి దయాకర్ రావుని చంపేందుకు కుట్ర చేశారు. ఎక్కడ జరిగింది? తన ఆయన మీద అటాక్ పలానా చోట పలానా దగ్గర లేదన్న, కుట్ర వండితే దానికి ఉంటది కదా, రెక్కి చేశారా లేకపోతే మా దగ్గర వాళ్ళు పెడతారు. అధికారంలో ఉన్నప్పుడు పెడతారన్న, అధికారంలో ఇప్పుడు నేను ఆర్కే చచ్చిపోయిందని నిషేధ మీ చేతికి మట్టి అంటకుండా పని కానిచ్చేందుకు ప్రయత్నం ఎట్లా చేస్తామన్నా? ఇప్పుడు ఎట్లా చేస్తాం? మేమైతే పోతే వాళ్ళకి ఎట్లాగూ తెలుస్తుంది, ఇంటరాగేషన్లో ఇన్వెస్టిగేషన్లోనైనా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ వ్యవస్థ చేతిలో ఉంది ఉన్నప్పుడు మమ్మల్ని మేము బయటేసుకో దాచిపెట్టుకుంటే దాగేది కాదు కదన్నా. ఏదైనా ఉంటే కొండమురళి చెప్పి చేస్తాడన్నా, దొంగతనంగా చేయాల్సిన అవసరం లేదు, మాకు అవసరం లేదు. వాడు పాపాన వాడు పోతాడు, వదిలేసాము, దేవుడు చూసుకుంటాడు అంతే. ఇంకా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి చాలా ప్రొటెక్ట్ చేశారు మమ్మల్ని ఒక విధంగా 99 నుంచి కూడా. ఎట్లా రాజశేఖర్ రెడ్డితో మీ సంబంధాలు ఎట్లా ఉండేవి? అంటే నాకు తెలిసి ఆయన 99 నేను ఎంపీపీ ఉన్నప్పుడు అన్న మన దామోదర్ రెడ్డి అన్న ఉన్నాడు తుంగతుర్తి, ఆయనతోటి ఒక మాట మా డిసిసి ప్రెసిడెంట్కి చెప్పాడు, ఇట్లా మురళిని సురేఖను వచ్చి కలవమనంటే నేను తను వెళ్ళి కలిసాము. కలిసినప్పుడు భుజం మీద చేసి ఇట్లా అని, మురళి మంచి ఫాలోయింగ్ ఉంది, మంచి పేరు ఉంది, నువ్వు మంచి ఆర్గనైజేషన్ చేసుకుని నెక్స్ట్ టైము ఎమ్మెల్యే టికెట్కు నేను హామీ ఇస్తాను అని మాట చెప్పారన్న. అప్పటి నుంచి ఇద్దరం కూడా తిరుగుతూ ఉన్నాము, షాయంపేట తిరుగుతున్నాము. ఎలక్షన్స్ టైం వచ్చింది అంటే ఈ 9 years పీరియడ్లో ఈయన మీద కేసులు ఎక్కువైపోయినాయి కదన్న. ఆ తర్వాత వెళ్ళి ఎలక్షన్స్ టైంలో వెళ్ళి టికెట్ నాకు ఇవ్వండి అన్న అంటే ఒక మాట చెప్పాడు, మురళి వద్దు, మళ్ళీ ఇట్లా నేర చరిత్ర ఉన్న వాళ్ళకి టికెట్ ఇచ్చారనేటువంటి బద్నాం వస్తుంది, ఎట్లాగో సురేఖ ఇందులో ఉంది, ఎంపీపీగా ఉంది కాబట్టి ఆమెకి ఇచ్చేద్దాము అని చెప్పి ఆ విధంగా నన్ను ఎమ్మెల్యే చేయడం జరిగింది. 3 times చేశారు ఆయన ఉన్నప్పుడు. సెకండ్ టైం నేను అడగలేదు మంత్రి, ఎందుకంటే నాకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు. ఆయన ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చినప్పుడు అడగడానికి కూడా పద్ధతి కదని నేను మురళి గారు అసలు అడగలేదు. 3rd time మాత్రం ఒక్కసారి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి కలిసాం. ఆయనకు మార్నింగ్ కొంచెం ఇంపార్టెంట్ వాళ్ళని కలవడం అలవాటు, సూర్యుడు కల్పించేవాడు పొద్దున్న 4 గంటలకు 5 గంటలకు ఆ టైంలో. ఆ రోజు నేను మా హస్బెండ్ టైం తీసుకున్నాము, వెళ్ళి కలిస్తే ఇట్లా అన్నాడు అంతే, ఏం అనలేదు. అన్న మమ్మల్ని చూడండి అంటే
ఇక అర్థం అయ్యి కానట్టుగా చెప్పాడు. ఇక ఆయన మీద వదిలేసి వచ్చాము. అసలు మాకు ఫోన్ కూడా రాలేదు. టీవీలో స్క్రోల్ అవుతుంది కానీ మాకు వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్గా ఫోన్ రాలేదు. ఇక మనకు తెలిసిన వాళ్ళందరూ ఉండి లేదు మీరు బయలుదేరండి, మీరు మధ్యలోకి వచ్చే వరకైనా ఫోన్ వస్తుందంటే నాకు జనగామ భువనగిరి ఆ మధ్యలో వచ్చినప్పుడు ఫోన్ అఫీషియల్గా వచ్చింది. ప్రమాణ స్వీకారం చేశాను. కానీ ఆయన ఉంటే ఒక 5 సంవత్సరాలు ఆయన మంత్రివర్గంలో పనిచేసి ఉంటే నాకు సంతృప్తి ఉండేది. అదొకటి మాత్రం నాకు నిరాశగానే నా జీవితంలో, రాజకీయ జీవితంలో మిగిలిపోయిందని చెప్పారు.